హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిత్యా నవీన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చేపల పులుసుని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ చేప ముక్కలని ఒక 5-6 టైమ్స్ బాగా కడగాలి. లాస్ట్ టైం కడిగేటప్పుడు ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి కడగాలి. నిమ్మకాయ వేయడం వలన చేప ముక్కలకు ఉన్న స్మెల్ మొత్తం పోతుంది. ఇప్పుడు చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా పౌడర్, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, ఉల్లిపాయలు, టమాటో. ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వలన పులుసు అనేది చిక్కగా వస్తుంది. ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవడం వలన పులుసు చిక్కగా వస్తుంది. ఉల్లిపాయలు తక్కువ తీసుకుంటే పులుసు చిక్కగా రాదు. ఇప్పుడు టమాటా ముక్కలని కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. టమాటా ముక్కలుగా వేయడం కన్నా పేస్ట్ వేసుకుంటేనే పులుసు టేస్ట్ బాగుంటుంది, చిక్కగా కూడా వస్తుంది. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు మొత్తం వేయాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ పసుపు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటోని వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి, మగ్గనివ్వాలి. దాంట్లో ఇప్పుడు నేను కేజీ చేపలకి ఒక 4 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1.5 స్పూన్ గరం మసాలా పౌడర్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం, ఒక బౌల్లో చింతపండు రసం వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకు పులుసుకు కావాల్సిన వాటర్, తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పులుసుని ఇప్పుడే మరగనివ్వాలి బాగా. తర్వాత మరగనిస్తే చేప ముక్కలు మొత్తం విడిపోతాయి. ఇప్పుడే బాగా మసలనివ్వాలి. నూనె పైకి తేలుతుంది అనే వరకు మసలనివ్వాలి ఇప్పుడే. తర్వాత చేప ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు మాత్రమే బాగా కలుపుకోవాలి, ఎందుకంటే చేపల ముక్కలు పచ్చిగా ఉంటాయి కాబట్టి విడిపోవు. వేసిన వెంబటే ఒకసారి కలుపుకొని వదిలేయండి. తర్వాత మాత్రం కలిపేటప్పుడు లాస్ట్కు మాత్రం పైన మాత్రమే కలుపుకోవాలి. మొత్తం కలుపుకుంటే విడిపోతాయి, ఎందుకంటే చేప ముక్కలు ఒక 5-6 మినిట్స్లోనే మొత్తం ఉడికిపోతాయి. ఒకసారి టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ తీసుకొని ఒక నిమ్మకాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. పైన మాత్రమే కలుపుకోవాలి. ఒక నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి, ఒక నిమ్మకాయ రసం. అంతే, ఈజీగా చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. చాలాసేపు ఉడకనిస్తే చేపలు విడిపోతాయి, చేప ముక్కలు విడిపోతాయి. ఒక 6-7 మినిట్స్ ఉడికితే చాలు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.